అరుణశిల గ్రామంలో తరతరాలుగా చెప్పుకునే ఒక గాథ ఇది. అసలు విధికి, దైవశక్తికి, మనుషులకు మధ్య ఉన్న బంధమేంటి అనే ప్రశ్నను ఈ కథ మన ముందుంచుతుంది. కొన్నిసార్లు ఒక జననం, అది కేవలం ఒక కుటుంబానికి సంబంధించిన విషయం కాదు, యావత్ విశ్వం చేస్తున్న ఒక ప్రకటనలా ఉంటుంది. అలాంటి ఒక అద్భుతమైన జననం గురించే ఈ కథనం. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే అరుణశిల గ్రామంలో ఆ రాత్రి మాత్రం ఏదో జరగబోతోంది అన్నట్టుగా ఉంది. భూమి మెల్లగా కంపించింది. గాలిలో ఏదో తెలియని శక్తి ప్రవహిస్తున్న అనుభూతి. ఆ రాత్రిని గ్రామస్తులు చాలా ఏళ్ల వరకు మర్చిపోలేకపోయారు. అంతలా గుర్తుండిపోయింది. ఇది మామూలు వాతావరణం మార్పు కాదు. ఆకాశం అకస్మాత్తుగా భయంకరమైన మెరుపులతో నిండిపోయింది. గాలిలోని ప్రతి అణువులో ఒక అలజడి, ఏదో ఒక పెద్ద సంఘటన జరగబోతోందన్న సూచన చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఈ గందరగోళం మధ్యలోనే వందేళ్లుగా ఎవరూ పట్టించుకోని ఆ పాడుబడిన శివాలయంలో ఒక అద్భుతం జరిగింది. గర్భగుడిలో ఉన్న శివలింగం నుంచి ఒక ప్రకాశవంతమైన ఆకుపచ్చ రంగు కాంతి పుట్టింది. అది ఆలయాన్ని చీల్చుకుంటూ నేరుగా ఆకాశంలోకి దూసుకెళ్ళింది. ఆ దివ్యకాంతి ఎప్పుడైతే ఆకాశంలోకి దూసుకెళ్ళిందో, సరిగ్గా అదే క్షణంలో సుందరి అనే తల్లికి ఒక బాబు పుట్టాడు. అతనికి చిన్ను అని పేరు పెట్టారు. అంటే అతని మొట్టమొదటి శ్వాస ఆ విశ్వశక్తి ప్రకటనతో ఒక్కటైపోయిందన్నమాట. చిన్ను జననం అనేది ఒక ఆరంభం మాత్రమే. అతని రాక తర్వాత ఆ ఊళ్ళో వింత వింత సంఘటనలు మొదలయ్యాయి. ఈ సంకేతాలు గ్రామస్తుల్ను భయంతో, ఆశ్చర్యంతో నింపేశాయి. అసలు ఏం జరుగుతోంది, ఎందుకిలా జరుగుతోంది అని వాళ్లకి ఏమీ అర్థం కాలేదు. మొట్టమొదటి అద్భుతం ప్రకృతినుంచే మొదలైంది. ఎప్పుడూ పారే మేడారపు వాగు ఉన్నట్టుండి ఆగిపోయింది. ఆ నిశ్చలంగా ఉన్న నీటి మధ్యలో అప్పుడే పుట్టిన పసికందు చిన్ను ప్రతిబింబం చాలా స్పష్టంగా కనిపించింది. అంటే ప్రకృతి కూడా అతని రాకకు సాక్ష్యంగా నిలిచిందన్నమాట. ఈ అద్భుతాన్ని చూసిన గ్రామ పెద్ద రామయ్య భవిష్యత్తును చూసినట్టుగా ఒక్కసారిగా గట్టిగా అరిచాడు. అతని మాటల్లో ఉన్న తీవ్రత ఊరి ప్రజల మనసుల్లో ఒక కొత్త భయాన్ని, అదే సమయంలో ఒక గౌరవాన్ని సృష్టించింది. రామయ్య ఆ మాట అన్న తర్వాత ఊరంతా ఒక వింతైన ప్రశాంతత అలుముకుంది. అంతవరకు ఏడుస్తున్న పసిపిల్లలు సడన్గా నిశ్శబ్దమయ్యారు. ఇక ఎప్పుడూ అరుస్తూ తిరిగే పిచ్చివాడు గద్దలయ్య కూడా మౌనంగా ఆ గుడి ముందొచ్చి కూర్చున్నాడు. ఇదంతా చిన్ను ప్రభావానికి మొదటి సంకేతం. ఇక చిన్ను పెరుగుతున్న కొద్దీ ప్రకృతితో అతనికున్న బంధం ఇంకా స్పష్టంగా కనిపించడం మొదలైంది. అతని ఏడిస్తే కొండలు ప్రతిధ్వనించేవి. అతను నవ్వుతే చెట్ల ఆకులు మెల్లగా ఊగేవి. చివరికి పాములు కూడా అతనికి హాని చేయకుండా అతని పాదాల దగ్గరొచ్చి ప్రశాంతంగా పడుకునేవి. ఇది మామూలు బంధం కాదు. అతని శక్తికి సంబంధించిన మరో ముఖ్యమైన సంఘటన అతనికి కేవలం 1 సంవత్సరం వయస్సున్నప్పుడు జరిగింది. ఒక పాత మట్టి కుండలోనుంచి వజ్రంలాంటి ఒక రాయి ఉన్నట్టుండి బయటపడింది. చిన్ను దాన్ని తాకగానే అది కళ్ళు మిరుమిట్లు గొలిపేలా ప్రకాశించి గాలిలో కలిసిపోయింది. సరిగ్గా అదే క్షణంలో ఆకాశం మొత్తం గాఢమైన నీలి రంగులోకి మారిపోయింది. అంటే అతని శక్తి భూమిమీదే కాదు, ఆకాశం మీద కూడా పనిచేస్తుందని అప్పుడే తెలిసింది. ఈ అద్భుతాలు రోజురోజుకి పెరుగుతుండటంతో తల్లి సుందరి మనసులో భయం మొదలైంది. తన కొడుకు భవిష్యత్తేంటి, ఇంతటి అమానుష శక్తితో అతను అందరిలా మామూలు జీవితం గడపగలడా అని ఆందోళన చెందడం మొదలుపెట్టింది. ఆమె ప్రశ్నలకు, భయాలకు సమాధానం దొరికినట్టుగా ఒక రాత్రి సుందరికి ఒక కల వచ్చింది. ఆ కలలో ఆమెకు ఒక లోతైన సత్యం తెలిసింది. కలలో కనిపించిన ఒక పెద్దాయన చిన్ను అసలు విధి ఏంటో వివరించాడు. అతను కేవలం మనిషి కాదని, తన మానవ రూపాన్ని దాటి ఒక దివ్య తేజంగా మారతాడని చెప్పాడు. బహుశా చిన్ను అంతిమ గమ్యం అదేనేమో. ఆ కల తర్వాత చాలా సంవత్సరాలు గడిచిపోయాయి. చిన్ను తన శక్తులేవీ బయటపెట్టకుండా చాలా నిశ్శబ్దంగా పెరిగాడు. కాని జాగ్రత్తగా గమనించిన వాళ్లకి అతని చుట్టూ ఉన్న ప్రకృతి అతనికి తల వంచుతున్నట్టు స్పష్టంగా కనిపించేది. చెట్లు అతని వైపు వంగేవి. జంతువులు అతని చుట్టూ ప్రశాంతంగా తిరిగేవి. ఇది కేవలం ఒక బాలుడు పెరిగి పెద్దవ్వడం కాదు. ఇది ఒక మహాశక్తి మళ్లీ పునరుత్థానం చెందడం. భూమి, ఆకాశం, చివరకు కాలం కూడా అతనిలో ఉన్న ఆ శక్తి ఎప్పుడు మేల్కొంటుందా అని మౌనంగా ఎదురుచూస్తున్నట్లు అనిపించింది. ఇక సమయం వచ్చింది. చిన్ను లోపల దశాబ్దాలుగా నిద్రపోతున్న ఆ ఆదిశక్తి ఇప్పుడు మేల్కొనబోతోంది. అతని అసలు పేరు,
అతని నిజమైన స్వరూపం మహీంద్రుడు. మరి అతని మేల్కొలుపు ఈ విశ్వానికి ఏమి తీసుకురాబోతోంది? అసలు ఒక వ్యక్తి విధి ఇంత పెద్ద విశ్వప్రణాళికలో భాగం ఎలా కాగలదు?